రామమందిర ప్రతిష్టకు సిద్ధమైంది. అందులో భాగంగానే హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానం కూడా ఈరోజు భారీ స్క్రీన్లతోటి బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి ఇప్పటికే బీజేపీ నేత లక్ష్మణ్, కిషన్ రెడ్డి, గవర్నర్ కూడా హాజరు కారని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తానికి బీజేపీ నేతలు కానీ ఇక్కడ ఉన్న రామ భక్తులు కానీ మొత్తం ఈరోజు పాల్గొన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళు ప్రదర్శనలో నిర్వహించబోతా ఉన్నారు. అందులో భాగంగానే రాముడి వేషధారణలతో అదేవిధంగా కేరళ నుంచి డప్పు కళాకారులు కానీ భారీ ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో కూడా ఈరోజు మొత్తం దర్శనమిస్తున్నారు. మనకు సంబంధించి మనతో పాటు కొంతమంది కళాకారులు మనతో ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు రాముడి వేషధారణలో ఉన్నారు కదా అమ్మ, మీరు సీత పాత్రలో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అయోధ్య కూడా వెళ్ళొచ్చారా? అవునండి, జై శ్రీరామ్. అయోధ్యకు వెళ్ళి ప్రోగ్రాం చేశాము. మనము ఈ సీత వేషం వేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంత గొప్ప సీతమ్మ పేరు చెప్పుకుని బ్రతికి అదృష్టం నాకు భగవంతుడు రాముల వారు ఇచ్చాడు. మన భారతదేశంలో ప్రతి పల్లెలో, ప్రతి ఒక్కరి నోట, ప్రతి పల్లెలో ఊరూరట శ్రీరామ మందిరము ఉండడం ఎంత గొప్ప. ప్రతి ఒక్క హృదయంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు నిలయమై వారికి అఖిలేశ్వరుని ఇస్తారని, వారి ఆశీస్సుల వల్ల మాకు భగవంతుడు రాముల వారు మమ్మల్ని ఇక్కడికి పంపించిండని చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నానండి. మీరు రాముడి వేషాధారంలో ఉన్నారుగా, అయోధ్య ఇల్లు వచ్చారా, రామ ప్రతిష్ఠ మీరు చూసి వచ్చారా, అక్కడ ఎట్లా అనిపిస్తుంది? అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు వెళ్ళాము. అక్కడ 4 రోజులు ప్రోగ్రాం చేశాము. మరలా ఈ మన తెలంగాణలో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. రాముడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆల్రెడీ భద్రాచలం రాముడు ఉన్నాడు, ఇక్కడ అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరుగుతుంది. ఒక రాముడి వేషాధారంలో మీరు వృత్తిగా మీరు తీసుకున్నారుగా, ఎట్లా ఫీల్ అవుతుంది? శ్రీరాముడి పాత్ర వేయడము ఎంతో ఆనందము. ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. సరే, ఇది మాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. మీరు లక్ష్మణ్ వేషాధారంలో ఉన్నాడు కదా, రాముడికి ఎప్పుడు ఎన్నెంటుగా ఉండే లక్ష్మణుడి సోదరుడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ వేషాధారంలో మీరు అయోధ్య వెళ్ళొచ్చారా? అయోధ్యకు వెళ్ళాము. అయోధ్యలో 5 రోజుల ప్రదర్శన కూడా నిర్వహించాము. మరి కిషన్ రెడ్డి వారి మంత్రివర్యులు వారి సౌజన్యంతో అక్కడ కూడా మహాద్భుతంగా రామ ప్రతిష్ట ఈరోజు జరపడం వల్ల ఈ తెలంగాణలో ఇక్కడ కూడా యజ్ఞక్రతువులో మేము పాల్గొనడము మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ మేడం. లక్ష్మణుడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే అన్నదమ్ములు అంటే కలిసి ఉండాలి అనేది ఎప్పటికైనా సమాజానికి ఒక సూచన ఉంటుంది కదా, మీరు ఎట్లా చెప్తారు? రాముడు లక్ష్మణుడిగా మరి ప్రపంచంలో రాముడు, లక్ష్మణుడు, భరత, చిత్రజ్ఞులు వారు అన్నదమ్ములు ధర్మముతో నడిపించారు త్రేతాయుగంలో. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అన్నదమ్ముల భావముతో అందరూ కూడా నిక్షేమంగా క్షేమంగా అన్నమాట తప్పకుండా అబద్ధం ఆడకుండా అన్నమాట ఈటు దాటకుండా అందరూ ఉండాలని మేము కోరుకుంటాము, మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే కాకుండా మనకి ఇప్పటికి ఆల్రెడీగా భారీ ఆంజనేయ స్వామి రూపంలో కూడా ఈరోజు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. మొత్తం చూస్తే హనుమంతుడు ఎట్లా శ్రీరాముడికి భక్తుడిగా ఎలా ఉన్నాడో ఈరోజు మొత్తంగా భారీ రూపాల్లో ఈరోజు హనుమంతుడు వేషాధారణతో ఈరోజు నిజాం కాలేజీ చేరుకున్నారు. ఇక్కడ చాలామంది మొత్తం రామ భక్తులు కానీ ఇటు ప్రజలు కానీ రామ ప్రతిష్టకి చాలామంది ఇక్కడికి నిజాం కాలేజ్ చేరుకుంటా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు ఈ ప్రాంగణంకు చేరుకుంటా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రముఖులు ఇక్కడికి ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుతా ఉన్నారు. మరికొద్దిసేపట్లో గవర్నర్ కూడా ఈ ప్రాంగణాన్ని చేరుకొని తన ప్రసంగం ఇవ్వనుంది. దీనికి సంబంధించి కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు రామ ప్రతిష్ఠ జరుగుతూ ఉందిగా, ఎలా ఫీల్ అవుతున్నారు? మా జీవితంలో ఇది గొప్ప ధన్యమైన రోజు. మాకు ఈరోజు మేము ఎంతో అదృష్టవంతులం. ఎంతోమంది త్యాగ ఫలితాల వల్ల ఈరోజు అయోధ్యలో బాలరామ మందిరం నిర్మాణమయ్యి ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో మాకు ఈ అవకాశం, దాన్ని వీక్షించే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి ఏ జన్మ చేసుకున్న పుణ్యమో కానీ అది ఈరోజు మాకు ఈ రకంగా అవకాశం దక్కింది. మన దేశ ప్రజలందరికీ కూడా రామజన్మ ఏదైతే రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో అందరూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ. మీరు ఎట్లా ఫీల్ అవుతారు అండి? అసలు ఇక్కడికి వచ్చారు కదా, ఈరోజు రాముడి వేషాధారణలో కూడా రాముని దర్శించుకున్నట్టు ఫీల్ అవుతున్నారు, ఎట్లా? ఎన్నో వేల చరిత్ర, ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, హిందువులందరూ కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ యొక్క రామజన్మభూమిలోని రాముని ప్రాణప్రతిష్టను చాలా సంతోషంగా దేశంలో యావత్తు భారతదేశంలో కూడా ఈ యొక్క
సందర్భంగా ఒక పండుగ లాంటి వాతావరణం నెలకొల్పున్నది. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ యొక్క చారిత్రాత్మకమైన ఘట్టాన్ని మేము సందర్శించినందుకు యువతులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పటికే రామ మందిర ప్రతిష్టకు చాలా మంది వెళ్తున్నారు, మీరు ఇక్కడే చూస్తున్నారు. నెక్స్ట్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడనే చూస్తున్నామండి. నెక్స్ట్ వెళ్ళే మాకు అవకాశం ఉంటే మేము వెళ్తామండి. ఇట్లా నిజాం కాలేజ్ మేము స్టాప్ ఇక్కడ ఉందాం. మేము ఒకటో బారి వెళ్ళి మేము అయోధ్యకు చూడాలని ఉంది. మీకు చూసి వస్తాం ఆ రోజు మేము ఎట్లా అయోధ్య గురించి. దీంతో సంబంధించి ఇప్పటికే మనకి కొంతమంది ఇక్కడ రాముడికి సంబంధించింది, కొంతమంది వేషధారులకు సంబంధించి మొత్తం కళాకారులకి వాళ్ళ దగ్గరకు వచ్చి నిజంగా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చాడా, రాముడే ఇక్కడికి వచ్చాడా, సీతమ్మ తల్లి ఇక్కడికి వచ్చిందా, ఆంజనేయ అదేవిధంగా లక్ష్మణుడు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళు నిజంగా మేము ఇక్కడ వీళ్ళని ఈ విధంగా దర్శించుకుంటున్నామని చెప్పేసి కూడా భక్తులు కొంతమంది సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో ఈ భారీ స్క్రీన్లతోటి ఈరోజు ఇక్కడ రామ ప్రతిష్టకు సంబంధించి ప్రజలందరూ వీక్షించే విధంగా ఈరోజు భారీ స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.